అమెరికా వాళ్ళ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళ కథనం ప్రకారం హంటా వైరస్ వల్ల 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి హంటా వైరస్ పల్మరీ సిండ్రోమ్. ఇది ఎక్కువగా నార్త్ అండ్ సౌత్ అమెరికా, ఉత్తర దక్షిణ అమెరికాలో ఎక్కువ వస్తుంది అనమాట హంటా వైరస్ పల్మరీ సిండ్రోమ్ అనేది. రెండోది హ్యామరేజ్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్. ఇది ఎక్కువగా యూరోప్, ఏషియాలో వస్తుంది అనమాట. బేసిక్గా హంటా వైరస్ అనేది జూనోటిక్. మెయిన్గా హ్యూమన్స్ ఎలుకలకు సంబంధించిన యూరిన్ కానీ, సెలవా కానీ, ఫీకస్ కానీ టచ్ చేసిన ఏరోజాల్స్ ద్వారా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినా సరే హంటా వైరస్ సోకిద్ది అనమాట. ఈ హంటా వైరస్ మనిషి నుంచి మనిషికి ట్రాన్స్మిట్ అవ్వదు, ఎనిమల్స్ నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతుంది అనమాట. జనరల్గా 5 రకాల రోడెంట్స్, 5 రకాల ఎలుకల వెరైటీస్తో ఎక్కువగా హంటా వైరస్ సోకిద్ది అనమాట. 1 డీర్ మౌస్, 2 కాటన్ ర్యాట్, 3 రైస్ ర్యాట్, 4 వైట్ ఫుట్ మౌస్, 5 రెడ్ బ్యాక్డ్ ఓల్ అనమాట. ఈ 5 రకాల రోడెంట్స్ ద్వారా హంటా వైరస్ ఎక్కువగా సోకుద్ది. హంటా వైరస్ అనేది ఎక్కువగా వసంతకాలంలో, తర్వాత ఎండాకాలంలో ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. దీని సిమ్టమ్స్ ఫీవర్, మజిల్ ఏక్స్ అంటే కండరాల నొప్పులు, ఫీవర్ రావటం, విపరీతమైన ఫ్లూ సిమ్టమ్స్, కాఫ్ కానీ, వామిటింగ్ కానీ, డయేరియా కానీ ఇలా రావటం. ఈ హంటా వైరస్ సంబంధించి మోర్టాలిటీ రేట్, మరణాల శాతం ఎంత ఉంటుంది అనేది ఆ ఇన్ఫెక్షన్ ఎలా సోకింది, ఆ వైరస్ ఎంత తీవ్రంగా ఉంది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది 12% నుంచి 40% వరకు మోర్టాలిటీ రేట్ ఉంటుంది. అయితే హంటా వైరస్లో కూడా ప్రపంచవ్యాప్తంగా దాని ఇన్ఫెక్షన్ రేటు మారుతూ ఉంది ఆ పరిస్థితులను బట్టి.